హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కనుక ప్రతి వారు కూడా ప్రార్థనలో ఏకీవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నీ యొక్క సహవాసంలో మేమందరము కూడా మీ యొక్క మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. నన్ను మీరు మరుగుపరచండి ప్రభువా. మీ యొక్క శిలువ చాటున నన్ను దాయండి. అయ్యా ఇదిగో తండ్రి నాయన, మీరు మాతో మాట్లాడుచుండగా విని వాక్య ప్రకారం జీవించగలిగే కృప మీరు మాకు దయచేయమని. అయ్యా ఇదిగో తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటున్నాయన మిమ్మల్ని మహిమపరిచే స్వరం నాకు మీరు దయచేయండి ప్రభువా. లోకానుసారమైన జీవితం జీవించుకుంటున్నాయన మీకు ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగం ఏంటంటే, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినాలి. వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథములో నా కుమారుడా అనే మాటలు ఎక్కువ కనిపిస్తూ ఉంటున్నాయి. నా కుమారుడా 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియకుము. 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటపడినట్లా పరుని చేతిలో నీవు నీ చేయి వేసినట్లా నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు. 7వ అధ్యాయం కూడా, నా కుమారుడా నా మాటలను మనసులో నుంచుకునుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము. వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, తల్లిదండ్రులు బిడ్డలకి ఎన్నో మంచి మాటలు చెప్తా ఉంటారు. ఎందుకంటే వారు అన్ని చూస్తుంటారు కనుక వారి జీవితంలో ఏది మంచి ఏది చెడు అనేది వారికి తెలుసు కనుక ఎవరితో మన సహవాసం ఉంటే బాగుంటుంది, ఎవరితో ఉండకపోతే మన యొక్క జీవితం బాగుంటుంది అనే విషయాలు వారికి సమస్తం ఎరిగిన వారు కనుక మన యొక్క మంచి నడవడికలు వారు చూస్తున్నారు కనుక మనకి అనేక జాగ్రత్తలు చెప్తా ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, మా పిల్లలు మా మాట వినట్లేదండి, నా పిల్లలు మా మాట వినట్లేదండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మనం చెప్పే విధానంగా చెప్తే మన పిల్లలు మన యొక్క మాటలు వింటారంటే, ఎలాంటి వారైనా సరే మన యొక్క మాటలు వింటారు. ఎంతటి కసాయి వాళ్ళైనప్పటికీ కూడా మన యొక్క మాటలు వింటున్నట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఇందులో కొంతమందిని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దేవుడు ఒక మాట అంటాడు, మీ పిల్లలకు కోపం రేపక అనే ఒక మాట మనం ఆలోచన చేసుకోవాలి. కోపంగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా మనము కోపంగా వాడికి సమాధానం చెప్పకూడదండి. వాడికి అర్థమయ్యేటట్లుగా ఆ కోపం వల్ల వస్తున్న సమస్యలు ఏంటో వానికి విపులంగా మనము అర్థమయ్యేటట్లుగా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే చూడండి, జ్యేష్ఠుని యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పది కదా. అందుకే కదా యాకోబు గారు యాసోబు గారి యొక్క జ్యేష్ఠత్వం కొరకు ఎంతో ఆలోచన చేసి ఉన్నారు. ఎందుకంటే చూడండి, పెద్దవారి యొక్క మాట పిల్లలు వింటారు. ఎందుకంటే దేవుడు పెద్దవారికి అటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు కనుక మీరు మీకంటే చిన్నపిల్లలు కానీ, మీకంటే చిన్న వయసులో ఉంటున్న వారు కానీ ఏదైనా సరే తప్పు చేసేసారనుకోండి, వారు ఎదిరించారనుకోండి, చాలా మంది ఏమంటారంటే, ఎందుకురా పెద్దోళ్ళని అలా ఎదిరిస్తున్నావు అనే ఒక మాట మనల్ని మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఫ్యామిలీని నేను పరిచయం చేయాలనుకుంటూ ఉంటున్నాను. మీ అందరికీ కూడా తెలిసిన ఫ్యామిలీయే. యాకోబు గారి యొక్క కుటుంబంలో వారు 12 మంది అన్నదమ్ములు కనిపిస్తూ ఉంటారు. 11వ ఆయన పేరు యోసేపు గారు. అయితే చూడండి, ఈయన దేవుని యొక్క సహవాసంలో ఎదుగుతున్న కుమారుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడు. తన అన్నయ్యలంటే చాలా ఇష్టం. తన అన్నయ్యలు ఏ తప్పుడు పని చేయకూడదని, ఏ యొక్క చెడు అలవాటులో పడిపోకూడదని. ఎందుకంటే చూడండి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్పలేరు. ఎందుకంటే వారు ఏమైనా చెప్పాలనుకుంటే ఎవరితో చెప్తారంటే వారి తల్లిదండ్రులకు చెప్తా ఉంటారు. చూడండి, చిన్నోడు వచ్చి పెద్దోడికి అని నువ్వు ఇలాగుండు అలాగుండు అని చెప్పాడు అనుకోండి, ఏమంటారంటే, ఎవరైనా నాకు తెలుసురా, నాకు తెలిసి ఎలా ఉండాలో, నీ పన్ను చూసుకోవాలని చెప్పి. ఎందుకంటే వారు పెద్ద రకం మీద ఏం చేస్తారంటే వారు చిన్నపిల్లల్ని ఎదురు మాట్లాడుతుంటారు. అయితే చూడండి, యోసేపు ఏం చేసేవాడంటే తన యొక్క అన్నల యొక్క చెడు సమాచారం అంతా కూడా తీసుకొచ్చి తన తండ్రికి చెప్తా ఉండేవాడు. ఎందుకంటే చూడండి, తన అన్నీలు నాశనం అయిపోకూడదు, తన అన్నీలు ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు, తన అన్నీలు వ్యక్తులతో ఉండకూడదు, తన అన్నీలు త్రాగుబోతులతో ఉండకూడదు, తన అన్నీలు లోక సంబంధమైన వాటి గురించి ఉండకూడదు. నీతిమంతుడైన యోసేపు చూడండి, ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు కనుక తను ఎలా పరిశుద్ధంగా ఉంటున్నాడో తన అన్నీలు కూడా అలా
అలాగే ఉండాలని చెప్పి నీతిమంతుడైన యోసేపు చూడండి, ఎందుకు నీతిమంతుడైన యోసేపు అన్నామంటే ఏ విషయంలో కూడా యోసేపుని పట్టుకుందామని వెతికినా సరే యోసేపు ఎక్కడ కూడా దొరకలేదు కనుక ఆయన నీతిమంతుడిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అదే చూడండి, తన అన్నిల యొక్క చెడ్డ సమాచారము చెప్తా ఉండేవాడు. అలా వాళ్ళ అన్నిల మీద యోసేపు పగ కాదు, కానీ వాళ్ళ అన్నీలు తన మాట వింటారు. ఎవరి మాట వింటారు? తనకంటే పెద్దవాడైనా తండ్రి మాట వింటారు. కాబట్టి తండ్రికి చెప్తా ఉండేవారు ప్రతిరోజు. చూడండి, చిన్నప్పుడు నేను ఏ పనులు చేసినా సరే మా తమ్ముడు సునీల్ ఏం చేస్తుండేవాడు అంటే మా డాడీకి చెప్పేస్తుండేవాడు. నాకు వాడి మీద కోపం వచ్చేస్తూ ఉండేది. తర్వాత మళ్ళీ అర్థమవుతూ ఉండేది, వాడు నా మంచి కోసమే కదా చెప్తున్నాడు అని చెప్పి నేను మరలా సమాధానం పడిపోతుండేవాళ్ళం. మనకి కూడా మన ఇంట్లో మన మీద ఎవరైనా సరే కంప్లైంట్లు చేస్తూ ఉంటే వారి మీద మనకి ఎక్కువ కోపం కలుగుతూ ఉంటుంది. అలాగే చూడండి, కోపం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం కోపంలో ఉంటామో అప్పుడు సాతానికి చోటు ఇచ్చేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, అందుకే మన కోపము ఒక రోజు కంటే ఎక్కువగా ఉండకూడదంట, నిలిచి ఉండకూడదంట. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అపవాదికి, ఎందుకంటే మన కోపము సూర్యుడు అస్తమించే వరకు మన కోపం నిలిచి ఉండకూడదండి. ఎప్పుడైతే కోపం నిలిచి ఉంటుందో అప్పుడు అపవాది వస్తాడనమాట మన దగ్గరికి. అపవాది యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలు మార్చేస్తుంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎలా రాయబడి ఉన్నదండి, త్వరగా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడతా ఉంటున్నాయి. కోపపడుడు గాని పాపము చేయుకుడి అనే యొక్క మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, సూర్యుడు అస్తమించే వరకు మన యొక్క కోపము నిలిచి ఉండకూడదు. 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే చూడండి 27వ వచనంలో ఉంటుంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. చూడండి, ఆ కోపం మనకి నిలిచి ఉండిపోయింది అనుకోండి, తర్వాత ఏం వేస్తాడంటే అపవాది వస్తాడంట. అందుకే దేవుడు చూడండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. మనం ఎప్పుడైతే కోపం నిలిచి ఉంటుందో ఆ కోపం అలా ఉండిపోతే మన యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, వారి మీద ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, తన ఇలాంటి కోపం ఎందుకు వచ్చిందంటే యోసేపు ఒక 2 కళలు చెప్తాడండి. ఒక 2 కళలు ఏంటంటే అనయా నేను చెప్తాను, ఒక కళ చెప్తాను వినండి. మనందరి పనులని మీ పనులన్నీ కూడా, మీ 11 పనులు కూడా నా యొక్క పనికి ఏం చేస్తున్నాయంటే నమస్కారం చేస్తున్నాయి అంటుంటే వాళ్ళకి కోపం వచ్చేసిందంట. ఏట్రా, మేమందరూ కూడా నీకు నమస్కారం చేస్తున్నామా అని చెప్పి అప్పుడు ఒకసారి కోపం వచ్చింది. రెండోసారి చూసినట్లయితే ఇంకో కళ వచ్చింది యూసఫ్కి, మనందరికీ కూడా తెలుసు. అయితే చూడండి, సూర్యచంద్రుడు నక్షత్రవాదులన్నీ కూడా యూసఫ్కి సాష్టాంగ పడుతున్నాయంటే తల్లిదండ్రులు కూడా యూసఫ్కి సాష్టాంగ పడుతున్నారా అని చెప్పి వారు యూసఫ్ మీద మరింతగా పడినట్టుగా మనకి 37వ అధ్యాయంలో మనకి ఆదికాండంలో మనకి కనిపిస్తూ ఉంటున్నది. అదే చూడండి, అలాగే వెళ్ళిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే, రే అన్నయ్యని వారు గొర్రెలు కాసుకుంటున్నారు, వారికి క్షేమ సమాచారం తెలుసుకోరా అని చెప్పి తన యొక్క కుమారుని పంపిస్తూ ఉంటుంటే తన కుమారుడు ఒక మాట అంటాడండి, మంచిది అని ఒక మాట అంటాడు. చూడండి, అంటే తన అన్నల యొక్క క్షేమము కొరకు తన తమ్ముడు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండేవాడంట. చదువుకుందాం ఒకసారి ఆ మాట. 37వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అతని సహోదరుడు షెకెములో తమ తండ్రి మందరం మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపునకు చూచి, నీ సహోదరుడు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపిదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే చూడండి, యోసేపుకి తన అన్నీలంటే చాలా ఇష్టమండి. తన అన్నీలకి సమాచారం తెలుసుకోవాలనే యొక్క ధ్యాస యోసేపుకి చాలా ఇష్టమైన ధ్యాస అంటే ఆలోచన అంటే. అందుకనే చూడండి, యోసేపు వెళ్ళేవాడు, తన అన్నీలు ఏం చేస్తున్నారు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది అన్నారు, మా అన్నయ్యలు చూసారంటే ఇక్కడ లేరు, దోతంలో వాళ్ళు పశువులు మేపుతున్నారని. కానీ అక్కడికి వెళ్ళబోతుకి అంట యోసేపు రాగానే వీళ్ళు ఆలోచన చేస్తారు, రే వచ్చారా మన గురించి కళ్ళ కన్నా కూడా వచ్చారు. ఒకరు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు, తన సొంత సహోదరుని ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారంట. అయితే ఆయన్ని చంపుదామన్న ఆలోచన 18వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది కదా. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. హల్లెలూయా. కోపం ఎప్పుడైతే మనలో నిలిచి ఉంటుందో మనలో దురాలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. వారిని ఏం చేద్దాం, వారిని ఎలా పాడు చేసేద్దాం, వారి జీవితం నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఇలా అంటాడా, నేనేమనుకున్నా నన్ను ఎలా చేస్తాడని చెప్పి
వాళ్ళ మీద కోపం పడిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే కోపం పడి అట్నే విడిచిపెట్టేయాలంటే అండి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నిలిచి ఉంటుందో చెప్పను కదా, అపవాది మన ఎద్దుకు వస్తుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా చంపాలనే ఒక ఆలోచన. కానీ చూడండి, తన అన్నయ్య రూబేన్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, రే రక్తాన్ని చింతింపకూడదురా అంటాడు. చూడండి, పెద్దవాడు ఒక మాట అన్నాడు. వీళ్ళందరూ కూడా చూడండి, అందరూనేమో చంపేద్దాం అన్న ఆలోచన ఉన్నవారు అందరూ కూడా, ఏంటి మా అన్నయ్య ఇలా అంటున్నాడు, చెప్పేద్దాం అనుకున్నాం కదా, మనం అందరం కూడా అనుకున్నాం కదా, వాడి గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం కదా, మన గురించి అన్ని చెప్తున్నాడు కదా, ఏంటి సడన్గా ఎలా మాట్లాడుతున్నాడు మా అన్నయ్య అని చెప్పి, అరే నువ్వేం మాట్లాడుకో అని చెప్పి ఎదురు చెప్పలేదంటే వారందరూ కూడా. ఎందుకంటే చూడండి, పెద్దవారు ఎప్పుడైతే అందరూ మెజారిటీ పీపుల్స్ ఏదైతే చెప్తున్నారో అది దానికి పెద్దలు ఊగడెత్తుంటారు. సరే అందరూ వెళ్తున్నారా, నువ్వు వెళ్ళు, అందరూ చేస్తున్నారా నువ్వు చేయి, అందరూ ఎలా ఉంటున్నారు, చాలా మంది రోజులు ఎలా ఉంటున్నారంటే అందరూ అలా అయిపోయారండి, అందరూ పాడైపోయారండి, అందుకని నా కుమారుడు కూడా ఎలాగైపోయాడండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది దేనికి అదే ప్రాధాన్యత ఇస్తున్నారో దానికి మొగ్గు చూపుతూ ఉంటాం. కానీ రూబేన్ ఒక మాట అన్నాడు, రే చంపడం ఏంటి, అసలు రక్తాన్ని చిందింపకూడదు, మన తండ్రికి నేను క్షేమంగా వాడిని అప్పగించాలనే ఆలోచన రూబేనులో ఉంది. ఎందుకంటే 12 మందిలో రూబేను పెద్దవాడు. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు రూబేను యొక్క మాటను వారు ఆలకించినట్లుగా దేవుడు చేశాడు. సర్లే అని చెప్పి చంపకుండా వారు ఏం చేశారంటే ఒకటి అనుకున్నారు. అప్పుడు మూడో వాడైన యోధా గారు అంటారు, యోధా గారు ఏమంటారంటే, వాడిని చంపేసి ఆ సమాచారం ఎంతకాలం దాస్తారా మనం, అదే చంపకుండా వీడిని ఇక నీళ్ళు లేవు కదా గుంట్లో వేసేద్దామరా అని చెప్పండి. చూడండి, అంటే ఏంటి, చంపమంటే దాన్ని అబద్ధం దాయాలి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే, చంపాలనుకున్నారు, తర్వాత చూడండి చంపిన విషయం దాయాలనుకున్నారు. దాని పెద్దవాడిని రూబేను మాట వారు విన్నారు, తర్వాత తన అన్నయ్య యోధా మాట వారు విన్నారు. చూడండి, వారు చంపకుండా ఏం చేశారంటే యోసేపుని వారి యొక్క నీళ్లు లేని గోతులు వేసినట్టుగా కనిపిస్తుంది. దీనికి అర్థం ఏంటంటే, ఎలాంటి మనిషి, క్రూరులైన మనస్తత్వం వారిలో ఉంది. క్రూరులైన మనస్తత్వం. ఒక మనిషిని చెప్పాలంటే అది మామూలు విషయం అండి. ఒక మనిషిని చెప్పాలన్న ఆలోచన నుంచి బయటకు రావడం అంటే మామూలు విషయమా? చూడండి, చాలా మంది రోజుల్లో ఉత్తర చంపేస్తున్నారండి మనుషుల్ని. మొన్న న్యూస్లో చూశాను, TV5లో చూశాను. ఏంటంటే న్యూఢిల్లీలో ఉత్తమ్ నగర్ అని పేరెట్టుకున్నారు, కానీ అందులో ఉత్తములు ఎవరు లేరండి. అయితే చూడండి, హోలీ పండుగ రోజు ఏం చేశారంటే ఒక చిన్న పాప ఏం చేసిందంటే తన నాన్నగారి మీద, డాబా పైన ఈ పాప ఉందంట, ఆ కిందేమో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారి మీద రంగు నీళ్ళు వేద్దాం కదని చెప్పి ఏం చేసిందంటే ఆ పెళ్ళుని ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారి మీద దేవబూతికి వాళ్ళ నాన్నగారి మీద పడకుండా అదేం చేసిందంటే ఒక ఆవిడ మీద పడింది. ఒక ఆవిడ మీద పడిన తర్వాత వారు, అమ్మ క్షమించండి అమ్మా, మా అమ్మాయి నా మీద అయిపోయి మీ మీద వేసేస్తున్నారు బోధికి. ఆమె చాలా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయి, చిన్న విషయం అసలు ఇది, సీరియస్ అయిపోయి కోపం పెంచేసుకుని పగ పెంచేసుకుని ఏం చేశారంటే 25 మంది వచ్చేసి తన యొక్క ఇంటి మీద దాడి చేశారు. తన తన యొక్క తల్లిదండ్రులను దూషించారు. అంతేకాదు తన యొక్క సహోదరుణ్ణి, తన యొక్క అన్నీని ఏం చేశారంటే 20 మంది కలిపి కొట్టేసి చంపేశారండి. ఢిల్లీ అంతా కూడా ఒక వార్త వినగానే షాక్ అయిపోయారు. చూడండి, చిన్న విషయాలకి చాలా మంది కోపడిపోతూ ఉంటారు. చూడండి, అందుకే మన కోపం ఎప్పుడు కూడా నిలిచిపెట్టుకోకూడదని. చూడండి, ఆ యొక్క కోపం వల్ల యవన కాలంలో వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళిపోయారు. అందుకే చూడండి, చంపుదామని చెప్పి చాలా మంది పిలుస్తూ ఉంటారు, మరి మనం ఇది చేద్దాంరా అది చేద్దాంరా, వాళ్ళందరూ కూడా చంపేశారు. తర్వాత ఆ కోపంలో వారు చంపేస్తారు అనుకున్నారు, కానీ ఎంతమంది చంపారు వాళ్ళందరి మీద కూడా కేసులు పుక్కేని. అందుకని చూడండి, సామెత గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క మాట మనం వినాలి, వినకపోతే ఇలాంటి వాటిలో మనం ఇరుక్కుంటూ ఉంటాం. సామెత గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగి ఉందము.
ఏంటంట, నిర్దోషి అయిన వాడిని పట్టుకుందాం, మనం ఇక్కడ కాపు కాద్దాం, వాడిని ఎలా చంపుదాం అని. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, మన స్నేహితుడు కదా, మనకు ధనం ఇస్తున్నాడు కదా, మనకు డబ్బులు ఇస్తున్నాడు కదా, మనం చంపేసి వచ్చేద్దాంలే అని చెప్పి చూడండి ఏం చేస్తున్నారంటే, ఒకరి యొక్క కోపం ఏం చేస్తుందంటే వేరే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఒకరి మీద ఒకరు కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కోపం వేరే వాళ్ళకి చెప్పడం. చాలా మంది స్నేహితులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కావాలని వెళ్ళరు, వీడు నన్ను పిలిచాడు కాబట్టి నేను వచ్చానండి అని చెప్తూ ఉంటారు. వాడు నన్ను పిలిచాడండి అందుకే నేను పోలీస్ స్టేషన్లో వాడిని పిలిచాడు, వీడిని పిలిచాడు, అలాడేమవుతుంది A1 A2 A3 అందరి మీద వేసి ఏం చేస్తారంటే కేసులు కట్టి జైల్లో పడిచేస్తారు. కాబట్టి చూడండి, ఎలాంటి వారినైనా సరే చంపుదామనే యొక్క ఆలోచన ఉంటున్న వారి యొక్క హృదయాన్ని సహితం కూడా దేవుడు మారుస్తాడంటే. అందుకే చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క మాటలు మనం వినాలి, దైవజనుల యొక్క మాటలు మనం వినాలి. ఎవరైనా పాపులు మనం ప్రేరేపిస్తుంటే తాగరా తాగరా, తినరా దారి ఈ పాపం చేద్దాంరా, మనల్ని ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రేరేపణలకు మనం పడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. చూడండి, ఒక ఆయన అలాగే స్నేహితులందరూ కూడా తాగించేవారు, రోజు తాగించేవారు. తర్వాత చూడండి, ప్రతిరోజు అతను లేకపోతే ఎక్కడికి వెళ్ళేవారు కదా, సిట్టింగ్లు వేసారంటే 2-3 గంటలు అలా కూర్చుని, రోజంతా అలా కూర్చుని ఒక 20 మంది 30 మంది సిట్టింగ్లు వేస్తూ స్నేహితులుగా ప్రేమగా ఉండేవారు. అయితే చూడండి, కొంతకాలం ఏమైందంటే ఆ యొక్క స్నేహితుడికి ఏమైందంటే ఎవరంతా కూడా పాడైపోయింది. హాస్పిటల్కి ఒక్క స్నేహితుడు రాలేదండి. చూడండి, తాగడానికి ప్రేరేపిస్తారు. చూడండి, జైల్లో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మనతో ఉండడు. ఆ జైలు 4 గోడల మధ్య అనేక మంది ఇలాగే ఉండిపోతూ ఉంటున్నారు. వాడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళిపోయాను. అందుకే చూడండి, మన కోపము నిలిచి ఉండకూడదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, వారి సహోదరులు వారి యొక్క అన్నయ్య మాట విన్నారు కనుకనే వారు క్షేమంగా ఉన్నారు. కనుక పెద్దవారి యొక్క మాటలు మనం వింటే ఆశీర్వదింపబడతాం. చూడండి, ఇస్సాకు తన యొక్క తండ్రి మాట విన్నాడు. ఇస్సాకు దూరంతులుగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. యెఫ్తా కుమార్తె యొక్క మాట విన్నది. అంతేకాదు, కాలేబు గారి కుమార్తె అక్సా తన యొక్క తండ్రి ఎవరినైతే వివాహం చేస్తాడో ఆ యొక్క ఆయనని వివాహం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. అంతేకాదు, ఎల్కానా యొక్క కుమారుడు సమూయేలు గారు, ఇప్పుడు వచ్చి మనం అన్నగారు కుమారుడు గారిని చూస్తున్నాం. ఎల్కానా గారి కుమారుడు చూడండి, ధనవంతుడు కుమారుడు సమూయేలు ఉన్నతంగా దేవుని యొక్క సేవలోనికి ఇవ్వడానికి తండ్రి వెనకడుగు వెళ్ళలేదు. అందుకని చూడండి, తల్లిదండ్రులు ఇప్పుడు కూడా మన మంచి గురించి ఆలోచిస్తారు కనుక పెద్దవారి మాట మనం వింటూ ఉండాలి. పెద్దవారికి చెప్తున్న మనము కూడా వారికి ప్రేమగా చెప్పాలి, వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఎందుకంటే చూడండి, జ్యేష్ఠులలో యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు కనుక ప్రతి వారు కూడా నేనేం చెప్తాను, నేనేలాగున్నాను కదా అని అనుకోకండి. ఎందుకంటే పెద్దవారి మాట మనం ఎప్పుడు కూడా మనం వినాలి. కనుక ప్రతి వారు కూడా, మీ పిల్లలు మా మాట వినట్లేదంటే ప్రతి వారు కూడా మనం వారికి ప్రేమగా చెప్తాం, వారిని అర్థం చేసుకుందాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి, మీకు ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరచండి. నిన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా నాయన వాక్యాన్ని సారమైన జీవితం జీవించే కృప మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.